అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 24 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా 100% పరిష్కార మార్గం లభించును. మీకు తగిన యంత్రాలు, తాయెత్తులు కూడా ఇవ్వబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో చక్కని స్వభావం కలిగిన వారు, అలాగే చక్కని రూప లావణ్యం కూడా కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ముక్కుసూటితనంతో అయితే మాట్లాడే ఒక గొప్ప స్వభావం కలిగిన వ్యక్తులు. రేపటి రోజున వీరికైతే ఎన్నో శుభవార్తలు అయితే వినబోతున్నారు, అది కూడా ఒక స్త్రీ ద్వారా. ఆ స్త్రీ ఎవరనేది మీరు తెలుసుకుంటే కనుక తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఇంకా చెప్పాలంటే కనుక మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా, ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు కొన్నాళ్ళుగా మీరు ఒక విచిత్రమైన అనుభూతిని కూడా కలుగుతూ ఉంటుంది. ఈ పనులన్నీ ఎందుకు మధ్యలో ఆగిపోయినాయి, ఎందుకు ఆ భగవంతుడు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఇస్తున్నాడని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అయితే అది భగవంతుడు మీకు పెట్టే పరీక్షా కాలం అయితే మీరు తెలుసుకోవాలి. ఆ పరీక్షా కాలం అంతా పూర్తయిపోయింది. భగవంతుడు మీకు ఒక కొత్త అధ్యాయాన్ని అయితే ప్రారంభించబోతున్నాడని చెప్పడానికి ఒక చక్కని నిదర్శనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మార్పు అందరికీ ఒకే విధంగా అయితే ఉండదు. నిజాయితీగా జీవించినటువంటి వారికి మాత్రమే దైవానుగ్రహం మెండుగా అయితే లభిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు వినబోయే ఒక విషయం మీకు తప్పకుండా ఆశ్చర్యానికి అయితే గురి చేసే విధంగా ఉండబోతుంది. జన్మ జన్మలుగా కొన్ని సంవత్సరాలుగా మీకు ఉన్నటువంటి కోరికను పక్కన పెట్టి, ఆ కోరిక ఏంటంటే కనుక మీ యొక్క అసంపూర్ణమైనటువంటి కోరిక ఏ విధంగా నెరవేరబోతుంది. ఆ కోరిక తీరే సమయంలో ఈరోజే భగవంతుడు మీకు ప్రత్యేకమైన వ్యక్తుల్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వారి యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి ఒక అదృష్ట రూపంలో అయితే పంపించబోతున్నాడు. అది కూడా మీరు చాలామంది గత కొన్నేళ్ళుగా ఎంత కష్టపడినప్పటికీ కూడాను ఫలితం ఆలస్యంగా రావడం, నిరాశ చెందడం, ఏ తప్పు చేయకపోయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు భగవంతుడిని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉన్నారు. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం తప్పకుండా దొరకబోతుంది. ఈ రోజు మాత్రం మీ జీవితంలో వినబడేటువంటి శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగించే విధంగా అయితే ఉండబోతున్నాయి. మొదటగా మీ యొక్క కుటుంబానికి సంబంధించింది, రెండవగా ధనానికి, అలాగే ఉద్యోగానికి సంబంధించిన మరొక శుభవార్త, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే వ్యక్తికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తప్పకుండా అయితే చెప్తాను. అలాగే ఆ శుభవార్త ఈరోజు మీకు తప్పకుండా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇటీవల కాలంలో మీకు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా, మీ ఇంట్లో ఒక రకమైనటువంటి విషయాలకు కొన్ని గొడవలు రావడం, డబ్బు వచ్చినా నిలవకపోవడం, ఆరోగ్య సమస్యలు, పనులు ఆలస్యం కావడం మిమ్మల్ని మానసికంగా అలసిపోయే విధంగా చేసి ఉంటాయి. అయితే ఈరోజు మీకు ఆ దుస్థితి అంతా మారిపోతుంది. మీ ఇంటి గడప దాటబోయే ఒక శుభశక్తి కారణంగా మీకు ప్రశాంతత లభిస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, దైవం యొక్క రక్షణ మీకు మెండుగా ఉండబోతున్నాయి. సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఎన్నాళ్ళుగానో ఆగిపోయినటువంటి పనులు అకస్మాత్తుగా పూర్తి కాబోతున్నాయి. కోర్టు వ్యవహారాలు, స్థలం, ఇల్లు, వాహనం, విదేశీ యానం ఇవన్నీ కూడా మీకు ఒక మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలుగా అయితే సాయంత్రం 6 గంటల సమయం లోపు మీకు వినిపించబోతున్నాయి. దీనికంటే గొప్ప విషయం ఇంకా ఏంటంటే కనుక ఈ మధ్య మీకు పదే పదే ఒక వ్యక్తి గుర్తుకు రావడం, లేదా ఒక అపరిచితమైన ముఖం కలలో రావడం, ఇవన్నీ కూడా మీకు తేలిగ్గా అయితే తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో అడుగు పెట్టబోయేటటువంటి ఒక స్త్రీ గురించి భగవంతుడు ముందుగానే మీకు కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉన్నారు. అయితే ఆమె అసలు ఎవరు, ఆమె మీ బంధువా, స్నేహితురాలా, లేదా ఒక కొత్త వ్యక్తి, ఈ యొక్క సమాధానం మీ ముందుకు ఒక విషయాన్ని అయితే తీసుకురాబోతుంది. మీ జీవితంలో కొన్ని సంబంధాలను భగవంతుడు నిర్ణయిస్తాడు. అటువంటి సంబంధాలు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా చివరికి కలిసేలాగే చేస్తుంది. ఈ రోజున మీకు అటువంటి దైవ నిర్ణయం అనేది మీకు అమల్లోకి తీసుకురాబోతున్న ఆ భగవంతుడు ఇప్పుడు మీకు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సమాధానం ఏంటంటే కనుక మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నటువంటి ఆ స్త్రీ ఎవరంటే కనుక మీ జీవితంలో అడుగు పెట్టడానికి ఆ స్త్రీ యొక్క యాదృచ్ఛికం అయితే కాదు.
అది మీకు ఒక గొప్ప కారణం కోసం అయితే మీ జీవితంలో రాబోతుంది. భగవంతుడు పంపించినటువంటి ఒక గొప్ప అవకాశం, మీరు తప్పకుండా ఒక గొప్ప మార్పుని స్వీకరించి తీరాలి. కొంతమందికి ఆమె తల్లి వంటి ఆప్యాయత ఇచ్చేటువంటి ఒక వ్యక్తిగా మిగలబోతుంది. మరికొంతమందికి అక్క లేదా చెల్లి బంధువు రూపంలో సహాయం చేసే విధంగా అయితే కూడా ఈ రోజున మీకు కనిపించబోతుంది. మరికొందరికి జీవిత భాగస్వామి లేదా భవిష్యత్తులో మీ జీవితాన్ని పంచుకోబోయే ఒక భాగస్వామిగా కూడా ఒక పరిచయం అయితే రాబోతుంది. మీ యొక్క అభివృద్ధి కోసం దారి చూపించే ఒక స్త్రీగా పరిచయం కాబోతుంది. ఆమె వచ్చిన తర్వాత మీ జీవితంలో సరికొత్త మార్పులు అయితే మీరు చవి చూడబోతారు. సరికొత్త మార్గాలు, మీకు మూసుకుపోయినటువంటి అవకాశాలు కూడా ఒక్కొక్కటి తెరుచుకోవడం ప్రారంభమవుతాయి. తర్వాత వివరంగా చెప్పాలంటే కనుక మీవి కుటుంబంలో ఒక శుభవార్తలు, ఆనందం, ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి పనులు సైతం చక్కగా సజావుగా అయితే సాగటం కూడా మీకు చవి చూస్తారు. మీ ఇంట్లో ఉన్న ఒత్తిడి సైతం తగ్గిపోయి ప్రశాంత వాతావరణం నెలకొనటం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరగడం, అపార్థాలు దూరం అవడం, ఇవన్నీ కూడా ఈరోజు శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే విధంగా అయితే మీకు అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మరి కొంతమందికి వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపించే విధంగా ఉండబోతున్నాయి. మరి కొంతమందికి సొంత ఇంటి యోగం కూడా కలగబోతుంది. ఇక నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే పెద్దల యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క అనుగ్రహం మిమ్మల్ని బలపరచబోతుంది. శుభవార్త యొక్క ధనం వచ్చేటువంటి వార్త కూడా మీకు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో తిరిగి మీ చేతికి అందబోతుంది. మీకు రావాల్సిన బకాయిలు సైతం, అప్పులు సైతం మీకు రాబోతున్నాయి. ఆగిపోయినటువంటి చెల్లింపులు కూడా మీకు తిరిగి అందే విధంగా ఉండబోతున్నాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సమాచారం కూడా, గొప్ప అవకాశాలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికైతే ప్రమోషన్స్, జీతం పెరగడం, అలాగే మీకు పై అధికారుల నుంచి ప్రశంసలు రావడం, ఇవన్నీ కూడా మీరు చక్కగా అయితే ఆనందాన్ని కలిగించే విధంగా అయితే ఉంటాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, ఇవన్నీ కూడా మీకు ఒక హెచ్చరికగా అయితే ఉంటుంది. ఏ సమయంలో మీరు విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు ఉంటారు. ప్రతి విషయం అందరితో పంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క విజయాల గురించి అవసరమైన వారికి మాత్రమే తెలియజేస్తే సరిపోతుంది. మరొక శుభవార్త గురించి నేను నిర్ణయించినటువంటి పరిచయం ఏంటంటే, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక మీ జీవితంలో వచ్చేటువంటి స్త్రీ మాటల్లో, అలాగే ఆమె చూపించేటువంటి ఆ ప్రేమానురాగాల్లో, మాట యొక్క స్వభావంలో కూడా ప్రశాంతత అయితే ఉంటుంది. చిన్న సలహా కూడా మీ జీవితాన్ని మార్చే విధంగా గొప్ప శక్తిని అయితే ఇవ్వబోతుంది. మొదట్లో ఆమె సాధారణ వ్యక్తిలా మీకు కనిపించినప్పటికీ కూడాను కొద్ది కాలం తర్వాత మీరు తప్పకుండా గమనించుకొని తీరుతారు. ఆమె వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగిన, ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరించింది, ఆమె ఇచ్చిన సలహా ద్వారా మీకు ఎంత ఉపయోగపడుతుంది, ఎంత ప్రశాంతత వాతావరణం నెలకొంది, ఆ సలహా తప్పకుండా అయితే మీరు తెలుసుకొని తీరుతారు. ఇటువంటి సంకేతాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక విషయం అయితే, మీరు ముందుకు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు అవమానంతో అయితే అసలు చూడవద్దు. ఎవరిని అవమానపరచవద్దు. ప్రతి ఒక్కరిని నమ్మవద్దు. వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. మరొక ముఖ్యమైన సంకేతం ఏంటంటే కనుక ఈరోజు మీకు చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడాను మీకు తెలియని ఒక గొప్ప ఉత్సాహాన్ని అయితే మీ మనసుకు ప్రశాంతతనిచ్చేటువంటి రోజుగా తెలుసుకోవాలి. సాయంత్రానికి మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొనబోతుంది. కొంతమందికి దేవాలయానికి వెళ్ళే విధంగా అయితే కూడా ఉండబోతుంది. ప్రశాంతమైన వాతావరణం అయితే మీకు సులువుగా అయితే తగులుతుంది. రేపటి రోజున మీకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకొని శివుని యొక్క అభిషేకం చేసుకోవడం ఎంతో మేలు ఫలితాలను అయితే కలుగజేస్తుంది. శివుని యొక్క దర్శనం చేసుకొని శివునికి బిల్వపత్రాలను, అలాగే గంగాజలంతో తప్పకుండా అభిషేకం చేసుకోవడం ద్వారా, దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీకు కలుగుతాయి. అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా గ్రహదోష పీడలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. గోమాతను పూజించటం, గోమాతకు ఆహారాన్ని తినిపించటం, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు వంటివి తినిపించటం కూడా ఎంతో మేలు ఫలితాలను అయితే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే పేదలకు మీకు ఉన్నంతలో మీకు తగిన సహాయ సహకారాలు అందించటం కూడా చాలా మేలు ఫలితాలను అయితే మీకు అందివ్వబోతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.